అగో వచ్చేసిరా. నమస్తే. పశువుల షోరూంలో అవసరం ఉండే జీతగాళ్ళది, అందుకే ఇంటర్వ్యూ అంటారు కాకది పెట్టిన. మందిని పిలిచినా అత్తారేమో ఇక చూడాలి. మార్నింగ్ సార్. ఏమో మీ ఐ ఆఫీస్ అనుకుంటున్నారా? లేదు సార్, నేను మీ ఆఫీస్ అనుకుని వచ్చిన. ఈ నవ్వుడేనా ఏమన్నా చదువుకున్నావా? దునియా మొత్తం చదివి వచ్చినా సార్. ఇంటికి అడుగుతారా? ఏది అడిగినా చెప్పేది అడుగుతుంది. దునియా తెలుసు కదరా, నా గురించి చెప్పు. ఫస్ట్ తెలుసు, సెకండ్ తెలుసు, థర్డ్. అరే తీసుకుని నీకు జాబ్ ఇస్తాను. నువ్వు రేపు జాయిన్. సార్ ఆ 3 పనులు ఏంటో చెప్పాలా సార్? ఫస్ట్ మీరు చేస్తారు, సెకండ్ బ్రష్ చేస్తారు, థర్డ్ తాళం చేస్తారు. నేను ఫస్ట్ సెటప్, సెకండ్ సెటప్, థర్డ్ సెటప్ అనుకున్నా. విలేజ్లో ఇంటర్వ్యూ. ఎటు అని పెట్టి వచ్చినవరా నువ్వు అసలు? దొడ్డికి పోయి ఇంటర్వ్యూకి వచ్చిన సార్. ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చినావా? ఇక ఎట్లా వచ్చినావా? కూర్చో. సార్ కొందరు ఏదో ఒకటి అడగండి. ఏ ఆగువా, ఇప్పుడే మా ఫ్రెండ్ మెసేజ్ చేసింది. కొందరు అడగండి సార్, పటాకాలు కూడా వెళ్తున్నాయి. ఏ ఆగువా, ఇంకొంచెం సేపు అయితే ఈ కుర్చీ మీద పసుపు కూడా పడుతుంది సార్. ఏంది పసుపా? అప్పటి నుండి అడగమంటే అడగాలి. ఏ పసుపు అడ్డ కుర్చీ మీద సాఫ్ చేసుకో, నేను పోతున్నా. పసుపా? అరే సాఫ్ చేసివరా రే. నమస్కారం సారు. వడిలో కూరగాయలు చెప్తున్నా ఫైల్ ఇచ్చి కూర్చో. ధన్యవాదములు సార్. అల్లగదే పురాలకే చెప్తాను. అసలు ఏం చెప్తుంటావు? నేను పాలు తాగుతుంటా సార్. పాలు తాగుతుంటావా? అసలు ఈ జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నారా నువ్వు? పాలు తాగుతాందుకు సార్. దీనికి మన పశువుల షోరూంలో జాబ్ ఇచ్చినామనుకో, మొత్తం మన పశువుల షోరూం పని అయినట్టే. ఇక ఇప్పుడేమైనా అన్నారా సార్? ఏం లేదు. అది నీకు ఫోన్ చేస్తా. నేను ఫోన్ చేసినప్పుడు ఆ పాలు తాగేటాను, సరేనా? సరే సార్, నాకు మంచిగా పాలు దొరుకుతాయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హలో సారు. చెప్పు. అదే జాబ్ సారు. నిన్ననే చెప్పినా కదా అయ్యా అని. పైసలు పెంచు, ఇస్తా. ₹1,00,000 ఇస్తా సార్, ఇయ్యూరి. పెంచినా? సరే, రేపు వచ్చి జాయిన్ అయిపో. థ్యాంక్ యూ సార్. ఓకే. జాబులన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయి, నువ్వు వెళ్ళిపో. పైసలు ఇస్తా, జాబ్ ఇవ్వండి అని ఫోన్ వచ్చిందా సార్? నీకెందుకు అవన్నీ? జాబులు ఫుల్ఫిల్ అయినాయి, పొమ్మన్నా పో, వెళ్ళిపోనాడు. పోతా సార్, పోతా. కానీ నేను చెప్పింది మాత్రం నిజం సార్. మా మిడిల్ క్లాస్ బతుకులే అంతానేమో సార్. పొద్దున్న లేచి కొనే పాల ప్యాకెట్ నుండి పడుకునేటప్పుడు తాగే నీళ్ళ వరకు డబ్బులే కావాలి సార్. అంతెందుకు సార్, అక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చేటందుకు కూడా, ఇంటర్వ్యూ కోసం వచ్చేటందుకు కూడా నాకు డబ్బులే కావాల్సి వచ్చింది సార్. ఆ డబ్బులు లేక జాబ్ చేయాలనుకుంటే ఆ జాబ్ కోసం కూడా డబ్బులు కావాల్సి వస్తుంది సార్. మా మిడిల్ క్లాస్ బతుకులే అంతేనేమో సార్. పోతా. నమస్తే పీపుల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో చాలా లేట్గా వచ్చింది, ఐఎమ్ సో సారీ. రంజాన్ వల్ల కొంచెం లేట్ అయింది. ఈసారి మేము కామెడీ ట్రై చేసినాం. మేము కామెడీలో చాలా వీక్ అని మాకు తెలుసు, అయినా నవ్వుపించడానికి ట్రై చేసినాం. కొంచెం మాకు సపోర్ట్ చూపించండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోయినా కింద కమెంట్ చేయండి, ఏం నచ్చలేదు. ఏమైనా నచ్చినా కింద కమెంట్ చేయండి, మాకు సపోర్ట్ చేస్తున్నాం ఇట్లానే. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.